బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం తీసుకురావాలా, 9th షెడ్యూల్లో పెట్టేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తూ ఉంటే ఆ ధర్నాకు వచ్చినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి జాంగీరు, రాష్ట్ర నాయకులు కొండమడుగు నరసింహ, అనురాధ, మల్లేషు తదితర నాయకుల్ని, కార్యకర్తలంతా కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో దిగ్బంధించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఇలాంటి పద్ధతుల్లో ఇలాంటి ఉద్యమాలను అణచివేస్తామని చెప్పి అని భావిస్తే అది తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందని, అక్కడ పార్లమెంటులో బిల్లును ఆమోదించడం లేదని ముఖ్యమంత్రితో సహా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులపై ఢిల్లీలో ధర్నా చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండేదాన్ని నిరసిస్తూ ఇక్కడ జిల్లా కేంద్రంలో జరిగేటటువంటి ధర్నాకు పాల్పడ్డ వాళ్ళనేమో అరెస్టులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి అనుసరిస్తే ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పద్ధతుల్లో జరిగే ఉద్యమాల్ని అణచివేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేసి ఈ ఉద్యమానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను.